అయిందా అయిందా? సో ప్రజెంట్ అయితే రేకుల దగ్గరకు వచ్చాను. మన అన్న వాళ్ళవి కలిపి మన ఇండ్లు ఉన్నాయన్నమాట, కలవడానికి వచ్చాను. మీకు త్వరలో వరప్రసవరం చాలా వస్తాయి చూడండి. టైం 12:53. మన ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోస్ వరప్రసవరం చాలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ బాల శ్రీ పుందరదేవి దేవాలయం కట్టారు కన్స్ట్రక్షన్. ఇవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇండ్లు. ఫ్రెండ్స్ బయట తిరిగి వచ్చేసి 1:44 అవుతుంది. సో మన ఇండ్లు ఒక ఆల్మోస్ట్ 6 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అనమాట. కావాల్సినది వరప్రసవరం చాలా వెళ్ళండి. మా విను నాన్న వచ్చేసి రాగానే ఇంకా ఫోన్తో ఆడుతున్నాడు. ఓయ్ 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 ఆఫ్ చేయి, ఫోన్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. నాన్న ఇంటికి వచ్చినాక నాన్నతో ఆడుకోవాలా ఆడుకోద్దా? నాన్నతో ఆడుకోవా? అమ్మ నువ్వు కూడా అమ్మ బ్లౌజులు కొట్టేది కుడుతుంది ఇక్కడ. సో అమ్మ తిందాం, అన్నం తినేసి మళ్ళీ బయటికి వెళ్ళాల్సింది అన్నట్టు. ఇక్కడ విన్నాను ఎక్కడ వేసి తాళాలతో ఆటలాడుతాడు, కీసి ఎత్తాడు. టైం 2:44 అవుతుంది. జున్ను తీసుకురావాలి. పడ్డదా కూడా చెక్ ఎత్తాడు. లాక్ పడ్డది కదా? ఓకే. నీకు ఏ వచ్చిందా? ఏ రాలే? లాకే రాలే నీకు? లాక్ వేసినావు కదా మంచినే. అమ్మ వేసిందా? అచ్చా నువ్వు వేయలేదా? నువ్వు వేసినావు వచ్చా నేను అనుకుంటున్నా. నువ్వు వేయలేదా అయితే? సరే నేను పోతున్నా బాయ్. 2 గంటల ట్రాన్సిషన్ టైంలో బయట వాతావరణంలో ఫుల్ ఎండ కొడుతుంది అనమాట. మొత్తం కూడా గాలి మాత్రం వీస్తుంది. టెంపరేచర్ పర్లేదు. తాడి చెట్లు గాలి వీస్తున్నాయి కానీ కదలట్లేదు. ఇప్పుడు లైట్ కదులుతున్నాయి అనమాట. ఇక్కడ పక్షులు కిలకిల రాగాలు అవి కూడా సైలెంట్ అయినాయి. అప్పుడు జున్ను స్కూల్లో దించి ఇంటికి బయటికి వెళ్ళాలంటే మరి ఇప్పటి వరకు బయట తిరుగుతూనే ఉన్నా. మళ్ళీ బయటికి వెళ్ళాలంటే వర్క్ చేస్తేనే కంప్లీట్ వర్క్ చేస్తూనే ఉంటాను అనమాట. లేకుంటే కంప్లీట్ రెస్ట్ అంటే కంప్లీట్ ఫ్రీ టైం అనమాట. అయితే 100%, అయితే హీరోలు అయితే 0 మిడిల్ మాత్రమే ఉండాలంటే నేను ఎప్పుడు ఇట్లా జరుగుతుంది. అమ్మ అన్నది నాను అమ్మ తింటుంది. ఎప్పుడు తినేటప్పుడు తీస్తుంటే ఇప్పుడేమో తిన్నాక అనమాట. హీరోలు చూస్తున్నారు ఇక్కడ. నా ల్యాప్టాప్ ఇక్కడ పెట్టిన ఎడిటింగ్ చేసేవి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ వెయిటింగ్ చేయాలి. ఏం చేస్తున్నాం? జున్ను స్కూల్ టైం అయిందట 3:23 అయితే. ఏం చేద్దాం జున్ను టైం అయితే? చెప్పు. బండి పోదామా? ఎవరెవరు? నేను నువ్వేనా? నువ్వు ఒక్కనే పోయిరా అన్న. నువ్వు వస్తావా? నువ్వు వచ్చి ఏం చేస్తావాడా? నువ్వు బయటకు వస్తావా? బయటకు వచ్చి ఏం చేస్తావా అంటా? చిన్న బండి మీద పోదామా? పెద్ద బండి మీద పోదామా? వచ్చి ఏం చేస్తాం? బయటకి వెనక వచ్చిన ఏం చేస్తావు చెప్పండి వాళ్ళందరికి. షూవా? ఎవరికి? నీ షూవా? నాన్న పెద్ద షూ. నీ షూవా? చిన్న నీయా పెద్ద నాయా? నువ్వు ఉన్నాయి కదా షూ? నీకు ఉన్నాయి కదా మళ్ళా షూ ఎందుకు నీకు? దెబ్బ తాకింది నాకు. దెబ్బ తాకింది పప్పి నాకు. సో మా కార్తీక్ నాన్నతో ఆడుకుంటున్నాను. ప్రజెంట్ టైం 3:24. అవేమి తీయద్దు. అయ్యా అన్ని పడిపోయినాయి, డబ్బులు పడిపోయినాయి కదా అందులోకి వెళ్ళి. నువ్వు డబ్బు ఏం చేస్తావు? అయ్యో ఊడిపోతానే అని. పాకెట్ పెట్టు, మళ్ళా పాకెట్ పెట్టు. అట్లా పెట్టరాదు. ఇక బయలుదేరాం. ఇంకా షూ వేసుకుందాం. జున్ను వయసుకి వెళ్తుంది కదా. అదే ఇట్లా పెట్టి ఫస్ట్ పెట్టు. ఒకటి పెట్టేసి ఇది పెట్టేసి ఓకే అయిపోయింది. డబ్బులు పెట్టేసి ఓకే. నువ్వు మంచిగా బతుకో. నేను జున్ను తీసుకొస్తా. నువ్వు వజ్జుకో. బతుకుంటే ఏమవుతుంది మంచిగా? నువ్వు బతుకుంటే ఏమవుతుంది? ఎండ పడుతుంది బయట బాగా ఎండ పడుతుంది, వేడి. ఫ్రెండ్స్ ఇప్పుడు జున్ను తీసుకొస్తా. అందాక మీరు టీ తాగుతుండండి. టీ టైం కూడా అయింది కనుక. ఏమైంది? మా వింటా మాటలు ఇట్లా. మీరు ఏం చేస్తారు పిల్లలు? మీరందరూ ఏం చేస్తారు? ఇలాగే ఆడుకుంటారా? మీ కొడుకులతోని, మీ నాన్నతోని, అమ్మతోని, నానమ్మతోని, అమ్మమ్మతోని ఇట్లనే ఆడుకుంటారా? చెప్పండి మీరు కూడా. చాలా పోదామా? చూసుకోపో. అయ్యో ఇది తాకిందా గుండు? తాకిందా? ఎక్కడ తాకింది? ఎక్కడ తాకింది అటు గుండు. నేను రాత చూ మంత్రకాళి అబ్రకదబ్రా చుమ్ పోయిందా? పోయింది అసలు. మంత్రం వేయంగానే పోయింది. మంత్రం వేయంగానే తగ్గిపోయింది కదా. అమ్మ బ్లౌజ్ కుడుతుంది మళ్ళీ ఇక్కడ. చేతులు పొట్టుగానే బ్లౌజ్ కుడుతుందట. విన్నానే బయట ఎండ కొడుతుంది ఎక్కువ. అయిండు పెద్ద షూ వేసుకుంటావా? చిన్న షూ వేయలేదా? పెద్ద షూ వేసుకుంటావా? సరే వేసుకో. ఎట్లా రెడీ అయ్యింది చూడు ఇలా. మా విన్నా ఎట్లా రెడీ అయ్యింది?
నా పట్టుకోరా నువ్వు రా నువ్వు నడుచుకొని దిగుకుంటా నేను వస్తా నీకు ఎందుకు వస్తా బండి దగ్గరికి పోతా నువ్వు రా ఓకేనా మెల్లగా నుంచి పెట్టి నేను పోతాను బండి దగ్గరికి టైం అవుతుంది తొందర దిగాలి నో సౌండ్స్ బయట ఎండ కొడుతుంది కదా ఎవరు కూడా ఏం సౌండ్ పడతారు టీవీలో సౌండ్ మాత్రం నేను పడుతున్నాయి అనమాట స్కూల్కి వచ్చినాము కీ పెడతావా కీ జున్ను విన్ను కీ పెడతారట బయలుదేరుతున్నా మీకు కంచెల్లి స్కూల్ నుంచి వెళ్ళి మరి స్టార్ట్ చేయి ఫస్ట్ స్టార్ట్ చేయి పెట్టు పోతానా బాయ్ పెట్టు ఒకరు పెట్టుతల్లో ఒకరు పెడతలేరు జున్ను చేయి వేయడం పెట్టిండా సరే పద స్కూల్ నుంచి ఇంటికి వచ్చాము ఒకళ్ళు పాల ప్యాకెట్ పెరుగు కడుగుతూ ఈ వీళ్ళేమో పాలు పెరుగు పట్టుకొని వస్తారట నేను పట్టుకొస్తామంటే బ్యాగులు ఒకరు పెరుగు ఒకళ్ళు ప్యాకెట్ దా పాలు విన్నేమో పాలు పట్టుకున్నాడట జున్నేమో పెరుగు పట్టుకున్నాడు సో వెళ్తున్నావు రండి వాళ్ళే పట్టుకొస్తారట ఏం చేయాలి నేను బ్యాగులు పెట్టుకుంటా కూడా వాళ్ళే పట్టుకొస్తా అంటారు మా విన్నాను అక్కడ వచ్చి గంట కొట్టేస్తాడు సైకిల్ గంట కొట్టావు గంట దాగేదా తొందర మరి ఇక తొందర నేను తీసుకోనా పాల ప్యాకెట్ నువ్వు అడగస్తావా తీసుకురా మరి తొందర తీసుకురా రావస్తలేదా మరి నేను తీసుకోనా అంటే ఇట్లా మరి కమ్ ఫాస్ట్ అటు నుంచి రా అటుండిరా ఇట్లా అటుండిరా ఇటు నుంచి రా ఇటైతే పడతావు అమ్మయ్యా వచ్చినవా పద జున్నాను వేయిండు షూ ఇప్పేసిండి వెళ్ళిండు నువ్వు షూ ఇప్పేసుకొని వస్తావా పట్టుకొని వస్తావా షూ ఇప్పేస్తావా వస్తలేవా షూ నీకు అట్లా ఇస్తారా ఇప్పొచ్చింది నీకు కూడా అమ్మా చల్ల రండి ఇగో పెరుగు ప్యాకెట్ పెట్టిండిరా పాల ప్యాకెట్ ఇంట్లో ఉంది తీయండి 2 పాలు పెరుగు ఫ్రిడ్జ్లో ఎటువంటి ఇస్తాడు అప్పాలు చేస్తలేట అమ్మ జున్నుడానికి అప్పాలు కాబట్టి అప్పాలు చేస్తలేట ఏం చేస్తలేట కదా జున్ను తినబుద్ధి అవుతుందా మా ఇంట్లో ఏం చేస్తలేరు టిఫిన్ ఏం లేవు పాపమ్మ తినబుద్ధి అవుతుంది అందరికి మీరు అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏమేమి జాబ్ చేస్తున్నారు కామెంట్ చేయమంటే చేస్తలేరు అంటే యూట్యూబ్ మీకు ఎక్కడ నుంచి ఏ ఏరియా నుంచి ప్రాంతం నుంచి వీడియోలు చూస్తున్నారు సో మీకు ఏ లొకేషన్ వీడియోలు ఇష్టం ఆ లొకేషన్ సంబంధించిన వీడియోలు కూడా ఏమంటే చేస్తాను సో ప్రజెంట్ అయితే లాలా ప్లస్ టీ అనమాట టీ టైం ఇది ఎక్కడ చాయ్ ఉందా నీకల్లా ఓయ్ ఉందా అలా చాయ్ చల్లగాలే ఇంకా ఊదు చల్లగాలేదే మళ్ళీ ఊదు చల్లగాలే అయిందా తాగు మరి చాలా ఊడు ఊది తాగు అయిందా చల్లగాలేదా ఇప్పుడు బాదం మిల్క్ తాగినావు కదా జున్ను బాదం మిల్క్ తాగచ్చి ఇప్పుడు బయట పాల షాప్లో అయిపోయింది లో ఇంకా ఉన్నా చూస్తాండి అయిపోయింది లేవు సాయంత్రం 5:40 మా విన్నా దగ్గర వచ్చి మళ్ళీ కూర్చున్న వీడియో ఎడిటింగ్ చేస్తాను నిద్ర వేయండు నేను వీడియో వేస్తున్నా చెప్పి వీడియోలో సౌండ్ నచ్చి ఉడికి వచ్చినాయి అనమాట బొబ్బలు వచ్చినాయి ఇక్కడ శనగలు వచ్చినాయి తింటాను బొబ్బలు తినవా కమ్మ ఉంటాయి బొబ్బలు తినాలి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినవా మౌసు ముట్టకు మౌసు ఆటాడతాను చూసిన మన అవేమొత్తకు అవి ఆన్ చేసింది మళ్ళీ చూసిన చాప తెచ్చుకున్నాడు ఫోన్ చేసుకున్నాడు గట్టిగా అడుగు తీయరని చెప్పేసి ఏదో వంకతో చాప వేసుకొని నాన్న వీడియో తీయని చెప్తాడు మబ్బే పెట్టి ఎత్తాడు మా వింగుడాన్ని మెల్లగా అంటే కోపం రానియకుండా నాన్నట వీడియో మాట్లాడుకొని తెచ్చుకుంటాడు నానే ఇట్లా చేస్తున్నాడు ఏమేమి చూస్తున్నావు బయట నాన్న వస్తున్నావా అయినా నీకు ఫోన్ తీసుకోవద్దని చెప్పినా కదా నేను తీసుకోమని చెప్పినా కదా అడబెట్టు ఫోన్ అడబెట్టు ఫోన్ అడబెట్టు నాన్న లేదట ఫోన్ పెట్టి బేటా నాన్న అంటే రాదు వరప్రసాద్ వరం అంటే వస్తుంది వరప్రసాద్ వరం అను వరప్రసాద్ వరం నేను అంటా చూడు నేను వస్తుంది వరప్రసాద్ వరం వచ్చిందా చూసుకోపో నాన్న వచ్చిండా చూసిన మెల్ల నాన్న కన్విన్స్ చేసుకొని ఫోన్ తీసుకొని ఇక ఆటలాడతాడు ఇక వచ్చిందా జున్ను విన్న వచ్చిండా నాన్న కూడా వచ్చిండా మొత్తానికి అయితే కన్విన్స్ చేసుకొని తీసుకోండి ఇక జున్ను సరే
నానా జున్ను ఇద్దరున్నారా? సరే ఓకే. చూసారా 2 కాళ్ళ మీద పెట్టుకొని ఎట్లా చూస్తున్నాడు ఫోను. అవో విన్నో ఫోన్ తీసి నాన్నమ్మకి ఇచ్చేసి ఫోను ఇచ్చాయి, కళ్ళు ఖరాబ్ అవుతాయి. 6:11 జున్నాను పడుకున్నాడు. విన్నాను తీసుకొని మళ్ళీ సైడ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. హౌస్ కన్స్ట్రక్షన్ చేసే సైడ్ దగ్గరికి బండి పోతున్నాం పద. విన్నాను కూడా తీసుకుపోతున్నాను అనమాట సైడ్ దగ్గరికి. అంటే విన్నాను కూడా తెలవాలి కదా మన ఇల్లు కన్స్ట్రక్షన్ ఇక్కడ అవుతున్నాయి తెలవాలని చెప్పేసి విన్నాను తీసుకెళ్తున్నాడికి. సాయంత్రం 8 గంటలు అవుతుంది. మేము ప్రజెంట్ చూసారా శాతవాన యూనివర్సిటీ కరీంనగర్ దగ్గర ఉన్నాం అనమాట. మా విన్నాన్ని తీసుకొని వచ్చేసి మన ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే దగ్గరికి వెళ్ళినాము. ఇటు పోతే రేకుర్తి అనమాట, స్ట్రేట్గా పోతే విద్యానగర్, వెనకాలకు పోతే కమాన్పూర్ బద్దిపల్లి అనమాట. ఈ లొకేషన్లో మన ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లు చూడడానికి వచ్చినాము. విన్నాన్ని ధరకు పచ్చుకున్నాను, ఫుల్ బజ్జుకున్నాడు. ఇప్పుడు లేచిండు. ఇప్పుడు ఇంటికి ఎటు పోతున్నాం మనం? ఇంటికి పోదామా బయటకు పోదామా? ఓకే ఆన్ చేసిండు. ఎటు పోదాం మనం? నాన్న ఎటు పోదాం చెప్పు. బయటికే ఉన్నాం కదా మనం, బయటికి పోదాం అంటాడు. ఇంకా సరే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ చూద్దాం. జున్నా లేచింది కావచ్చు, ఏం చేస్తున్నాడో చూడాలి. శాతవాన యూనివర్సిటీ రాత్రి పూట ఇదనమాట. ఇది సర్కిల్. ప్రజెంట్ మేము వచ్చి విద్యానగర్కి వచ్చాము. విద్యానగర్ నుండి బయలుదేరానమాట. విన్ను నేను నాని. విద్యానగర్ ఏరియాలో మాత్రం కరెంటు లేదు చూసారా. విద్యానగర్ ఏరియాలో కరెంట్ లేదు. ఇక ఇక్కడ పోచమ్మ గుడి టెంపుల్ రోడ్ అనమాట. రైట్ సైడ్ అయితే పోచమ్మ గుడి, అటు సైడ్ ఇటు సైడ్ పోతే స్ట్రైట్గా సెంట్ జాన్ స్కూల్ వస్తుంది. చీకట్లో విన్ను నాని నేను బండి పోతున్నాను. 8:10 మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ మా విన్ను నానేమో వెళ్తున్నా ఆడుకుంటాడు. ఇక్కడ మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. చలో బేటా విన్ను దా వెళ్ళందా. జున్నాన లేచిండటదా. ఇక మా విన్ను నాన్న ఆడుకుంటాడు అక్క వాళ్ళతో. ఇక పోదామంటాడు. మా అక్కడ జున్నాను వెయిట్ చేస్తాను. బాయ్ చెప్పు అందరికి. చెప్పు వాళ్ళకి బాయ్. సో వెళ్తున్నాం ఇక. బాయ్ బాయ్ వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చినాను. రాత్రి 10 అవుతుంది. ఇంటికి వచ్చి వీడియో అప్లోడ్ చేశాను. మళ్ళీ మా జున్నాను బయట తీసుకెళ్ళలేదు. ఇప్పుడు జున్ను రాత్రి 10 జున్ను తీసుకుపోతాను. జున్నుతో పాటు మళ్ళీ ఇక్కడ విన్ను రెడీ అవుతున్నాను అనమాట. కదా దా బయట అమ్మ ఇట పడుకుంది. బయట మొత్తం చిమ్మ ఎక్కటిగా ఉంది. అందరూ పడుకున్నారు. పడుకున్న టైంలో మా జున్ను విన్ను తీసుకొని మనం బయటకు వెళ్తున్నా చూడు. సో విన్నాను కూడా వచ్చింది బయటికి. జున్నాను వచ్చింది, విన్ను వచ్చింది. ఏడితే మాత్రం తీసుకో, నవ్వుకుంటూ వస్తే తీసుకోవద్దు ఓకేనా. దారండి. రాత్రి 10:20 మా జున్ను విన్నుతో పాటు చిప్స్ షాప్కి వచ్చామన్నమాట. రాత్రి ఇప్పుడు కూర్చోండి, మనం చిప్స్ తీసుకొని వస్తాము. సో ఇక్కడ చిప్స్ తీసుకొని రాత్రి వచ్చి బయలుదేరుతున్నాం. ఇంకా చల్లి మా జున్ను నాని విన్ను నాని. అమ్మ రాలేదట. అమ్మ రాలేదంటే ఓకేనా. ఆడ పెట్టరా దానికి బ్యాల్ అడుగుతుంది లోపల. సో బయలుదేరుతున్నాం. ఇది వచ్చేసి మన మారుతి చిప్. రాత్రి 10:30 ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు రాత్రి చిప్స్ చేసుకున్నాము. ఇంకా నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు మీటాకి నెక్స్ట్ వీడియో వెళ్తాను. బాయ్ బాయ్. జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్. బాయ్ చెప్పండి బేటా. బాయ్ బాయ్.